హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఫ్రెషర్స్ కోసం 2 ఆఫ్ క్యాంపస్ జాబ్స్ అయితే మనం వచ్చేసాం. 2022 నుంచి 25 వరకు ఏ బ్యాచ్ అయినా కూడా దీనికి ఎలిజిబుల్. ఏ డిగ్రీ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక మాస్ హైరింగ్ అలా అనుకోవచ్చు మీరు. ఎందుకంటే 2 కంపెనీస్, డిఫరెంట్ కంపెనీస్ అవి. అండ్ ఒక కంపెనీకేమో పాన్ ఇండియా బేస్ హైరింగ్ అయితే జరుగుతుంది. ఇంకో కంపెనీ ఓన్లీ పూణే స్పెసిఫిక్ ఉంది. సో 2 జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. 2 కూడా ఐటీ టెక్నికల్ జాబ్సే. సో ఒక దాన్నేమో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ట్రైనీ, ఇంకొకటి కూడా సేమ్ అలాంటి రోలే. బెస్ట్ ఆపర్చునిటీ ఎవరైతే ఫ్రెషర్స్ అయ్యుండి అంటే ఇమీడియట్ జాయినింగ్ కోసం అలా చూస్తున్నారో అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అయితే ట్రై చేయొచ్చు దీనికి. మనమైతే ఇప్పుడు మోర్ డీటెయిల్స్‌కి వెళ్దాం. బట్ డీటెయిల్స్ చూసే ముందు వీడియోని ఒకసారి లైక్ చేయండి. సో దట్ సిమిలర్ జాబ్ సీకర్స్‌కి సజెషన్‌గా వెళ్తుంది. మన ఛానల్ గ్రో అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. సో దట్ నేను కూడా క్వాలిటీ కంటెంట్ చేయగలను. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. సో మనం ఫస్ట్ కంపెనీ చూస్తే రకుటెన్ సింఫోనీ. సో ఈ కంపెనీ ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటుంది. ఇది ఫస్ట్ కంపెనీ. ఇంకొక కంపెనీ కూడా ఉంది. రోల్ వచ్చి అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఏ డిగ్రీ అయినా ఎలిజిబుల్. పూణే లొకేషన్ ఉంటుంది. మీరు పూణేలో వర్క్ చేయాల్సి రావచ్చు. సీటీసీ 8 ఎల్‌పీ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే రకుటెన్ అనే కంపెనీ కూడా నార్మల్‌గా కామర్స్ అండ్ డిజిటల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. క్లయింట్స్‌కి కానివ్వచ్చు ఆర్ డిఫరెంట్ సర్వీస్ ప్రొవైడర్స్‌కి కానివ్వచ్చు. సో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. సింగిల్ ప్రొడక్ట్ అని కాదు. చాలా డిఫరెంట్ ప్రొడక్ట్స్‌కి అయితే వర్క్ చేస్తారు. అంటే నార్మల్ బానే ఉంటుంది. వర్క్ కల్చర్ అంతా కూడా. అండ్ వీళ్ళకి ఎలాంటి స్పెసిఫికేషన్స్ కావాలి, ఏం చూస్తున్నారు జాబ్ డిస్క్రిప్షన్‌లో అంటే డెవలప్ అండ్ మెయింటైన్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఎన్ష్యూరింగ్ హై పర్ఫార్మెన్స్ అండ్ రిలయబిలిటీ. మెయిన్‌గా సి లాంగ్వేజ్ కానివ్వచ్చు, సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ కానివ్వచ్చు, ఇవి తెలిసుండాలని అయితే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. డీఎస్ఏ నాలెడ్జ్ కూడా తెలిసుంటే హెల్ప్ అవుతుంది. బట్ వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తారనుకోండి ఫ్రెషర్స్ కాబట్టి. బట్ తెలిసుంటే బెటరు. ప్యాకేజ్ బాగా పే చేస్తారు. కాబట్టి మీ కోడింగ్ నాలెడ్జ్ ఉంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. 8 కాదు అప్ టు 12 ఎల్‌పీఏ కూడా మీ ప్యాకేజ్ అయితే ఇంక్రీజ్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ యువర్ నాలెడ్జ్ అండ్ స్కిల్ సెట్. అండ్ ఏం క్వాలిఫికేషన్ చూస్తున్నారంటే బీఈ, బీటెక్ అయినా, ఎంటెక్ అయినా, ఎంఎస్ అయినా ఏదైనా కూడా కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. దాంతోపాటు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సి ఆర్ సి ప్లస్ ప్లస్‌లో స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి. పైథాన్, లైనక్స్ వచ్చుంటే ప్లస్. అది ప్రిఫర్డ్ స్కిల్ బట్ వచ్చుంటే అది కూడా ప్లస్. ఇంకా సిస్టమ్ ప్రోగ్రామింగ్ కానివ్వచ్చు, యూనిక్స్, లైనక్స్ వర్క్ చేసిన నాలెడ్జ్ ఉన్నా కూడా ప్లస్. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇప్పుడు ఇంకొక ఫ్రెషర్ జాబ్ ఆపర్చునిటీ గురించి అయితే చూద్దాం. మౌంట్ బ్లూ అనే కంపెనీ ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటుంది. అగైన్ దీనికి కూడా టైటిల్ వచ్చి రోల్ వచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ట్రైనీ. ముందు దానికి మన అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆల్మోస్ట్ 2 కూడా సేమే. దీనికి బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ ఏదైనా కూడా దీనికి ఎలిజిబుల్. పాన్ ఇండియా ఉంటుంది దీనికి. సో ఆల్ ఓవర్ ద ఇండియా ఎక్కడైనా కూడా ఉండొచ్చు. 4 ఎల్‌పీఏ ఉంటుంది సీటీసీ. అండ్ అగైన్ వీళ్ళకి ఒక ప్రోగ్రామ్ ఉంది. మనం డీటెయిల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో మౌంట్ బ్లూ అనేది కూడా ఏందంటే నార్మల్‌గా హైరింగ్ సైడ్ వీళ్ళు వర్క్ చేస్తారు. డిఫరెంట్ టెక్ స్టార్టప్స్‌లో కానివ్వచ్చు ఇలాంటి వాటికి. చాలా డెవలప్‌మెంట్ ఇలాంటి రోల్స్ అయితే వాళ్ళకుంటాయి. వాళ్ళకి చాలా క్లయింట్స్ ఉన్నారు. నార్మల్‌గా చాలా స్టార్టప్స్ అయితే వర్క్ చేస్తున్నారు. రినౌన్డ్ కంపెనీయే మౌంట్ బ్లూ అనేది. వాళ్ళు ఏం చూస్తున్నారంటే వర్కింగ్ ఇన్ ఎ టీమ్ టు డెవలప్, కంపైల్, టెస్ట్, డీబగ్ అండ్ డిప్లాయ్ సాఫ్ట్‌వేర్. సో దేంట్లో అయినా కూడా మిమ్మల్ని అలొకేట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్. మెయిన్‌గా వాళ్ళు చేసేవి వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ యూజింగ్ జావా స్క్రిప్ట్ ఆర్ జావా, పైథాన్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఎక్సెట్రా. వీటిలో ఏదైనా మీకు తెలిసి ఉంటే ప్లస్. ఎన్ష్యూరింగ్ క్లోజ్ టు 100% టైమ్లీ అండ్ డిటెక్ట్ ఫ్రీ సాఫ్ట్‌వేర్ డిప్లాయ్‌మెంట్స్, రైటింగ్ డాక్యుమెంటేషన్, సపోర్టింగ్ సాఫ్ట్‌వేర్ ఇన్ ప్రొడక్షన్ అండ్ ప్రొవైడింగ్ హాట్ ఫిక్సెస్. సో ఏదైనా ఉండొచ్చు. బట్ కంప్లీట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోల్‌కి అయితే వీళ్ళు చూస్తున్నారు. మినిమమ్ క్వాలిఫికేషన్స్ బీఈ, బీటెక్ ఆర్ ఎంటెక్, ఎంసీఏ ఫ్రమ్ 23 అండ్ 24 బ్యాచెస్. సో ఈ ఇయర్ ఫ్రెషర్స్ కూడా ఎలిజిబులే దీనికి. ఫెమిలియారిటీ విత్ అట్లీస్ట్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాళ్ళు ఇచ్చిన వాటిలో ఒకటైనా మీకు తెలిసి ఉండాలి. సి, సి ప్లస్ ప్లస్, జావా స్క్రిప్ట్, జావా, పీహెచ్‌పీ ఆర్ పైథాన్. గుడ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఇంకా రిమైనింగ్ అని నార్మల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా. వీళ్ళు ఏం చెప్పారంటే ఇంకొకటి క్యాండిడేట్స్ మస్ట్ కమిట్ టు 15 మంత్స్ ఆఫ్ కంటిన్యూడ్ ఎంప్లాయ్మెంట్. అంటే ఒక సర్వీస్ అగ్రిమెంట్‌లో అనుకోవచ్చు. ఇది రైటా, రాంగా, బ్రేక్ చేయదు అంటే అది ఇంకొక మ్యాటర్. బట్ స్టిల్ వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసింది ఏంటంటే అట్‌లీస్ట్ 15 మంత్స్ అయినా ఉండాలి వాళ్ళ దగ్గర అని. ఆఫ్‌కోర్స్ మీరు ఫ్రెషర్‌గా జాయిన్ అయితే 15 మంత్స్ కూడా లేకుండా మీరు మారినా మీకేమి పెద్ద ఉండదు కాబట్టి అదంత సీరియస్ థింగ్ ఏం కాదు. ఇనీషియల్ 3 మంత్స్ మీకు ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత ఏదో ఒక లొకేషన్‌లో మీకైతే వర్క్ ఉంటుంది. ఫస్ట్ 3 మంత్స్ 15,000 స్టైఫండ్ ఇస్తారు ట్రైనింగ్ అప్పుడు. తర్వాత మీకు 4,00,000 సాలరీ. 15 మంత్స్ అయిన తర్వాత మీరు 15 మంత్స్ వాళ్ళతో ఉండాలి కదా! ఆల్మోస్ట్ 1 ఇయర్ 3 మంత్స్ అంతే. అంటే ట్రైనింగ్ తీసేస్తే 1 ఇయర్ మీరు వర్క్ చేస్తే అక్కడ మీ సాలరీ 4 నుంచి 8-12 రేంజ్‌లోకి అయితే వెళ్తుంది. సో గుడ్ ఆపర్చునిటీ. సో ఎవరైతే
చేరి 15 మంత్స్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకైతే శాలరీ ఒక్కసారిగా కూడా డబల్ కన్నా ఎక్కువ కూడా అవుతుంది. సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ అయితే కోడింగ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటాయి డైరెక్ట్గా కూడా. నెక్స్ట్ మీరు నార్మల్గా ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఇన్ ప్రీమియస్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. సో ఇదే సింపుల్ ప్రాసెస్ అయితే. నేను ఇది కూడా లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసి అప్లై అయితే చేసుకోండి. అంటే రెగ్యులర్గా మనం జాబ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయినా, రిఫరల్స్ అయినా, ఫ్రెషర్స్ జాబ్స్ అయినా, ఇంకొన్ని ఇంటర్న్షిప్స్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాం కదా. సో అవి మీకు అప్డేట్స్లో రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.